యంగ్ టైగర్ ఎన్టీఆర్ హిందీ సినిమా దీపావళికి రిలీజ్ కాబోతోంది. ఇంతవరకు తారక్ ఒక్క బాలీవుడ్ మూవీ కూడా చేయలేదు. కానీ టపాసుల పండక్కి బాలీవుడ్లో ఎన్టీఆర్ ఎంట్రీనే కాదు, బాక్సాఫీస్ మీద దాడి కూడా కన్ఫర్మ్ అయింది. అదెలా? టేక్ ఏ లుక్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర ఏప్రిల్ 5న రానుంది. ఆ తర్వాతే వార్ 2 మూవీతో తను హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతున్నాడు. RRR తో పాన్ ఇండియా లెవెల్లో ఫోకస్ అయిన తారక్ హిందీ మూవీ దీపావళికి రిలీజ్ అంటే అంతా షాక్ అవ్వక తప్పట్లేదు. హృతిక్ రోషన్ తో తారక్ కలిసి చేయబోతున్న మూవీ వార్ 2. ఇది టైగర్ ష్రాఫ్, హృతిక్ కాంబోలో వచ్చిన వార్ కి సీక్వెల్. ఇది ఇంకా పట్టాలెక్కలేదు. రీసెంట్ గా తారక్ కి కథ వినిపించిన అయాన్ ముఖర్జీ ఈ ప్రాజెక్టు డిసెంబర్లో పట్టాలెక్కించబోతున్నాడు. సో మరెలా తారక్ ఈ దీపావళికే బాలీవుడ్ లో సందడి చేస్తాడు అనే ప్రశ్నకే ఆన్సర్ దొరికింది. బాలీవుడ్ స్టార్ సల్మాన్ టైగర్ 3లో ఎన్టీఆర్ గెస్ట్ రోల్ వేస్తున్నాడట. క్లైమాక్స్ ని రీషూట్ చేస్తున్న టీం తారక్ ని కలిసి తన నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకుందని తెలుస్తోంది. పఠాన్ లో షారూక్ కోసం సల్మాన్ గెస్ట్ రోల్ వేస్తే టైగర్ 3 కోసం షారూక్ కూడా గెస్ట్ రోల్ వేయబోతున్నాడట. విచిత్రం ఏంటంటే ఇందులో ఎన్టీఆర్ ఎంట్రీ కూడా కన్ఫర్మ్ అని తెలుస్తోంది. బేసిక్ గా ఎన్టీఆర్ ఫేవరెట్ హిందీ హీరో సల్మాన్ ఖాన్. ఆ అభిమానంతో తను కాల్ చేయగానే తారక్ ఒప్పేసుకున్నాడట. అలా టైగర్ 3లో ఎన్టీఆర్ గెస్ట్ రోల్ వేస్తే ఇదే తన తొలి హిందీ మూవీగా మారే ఛాన్స్ ఉంది. టైగర్ 3లో ఎన్టీఆర్ గెస్ట్ గా కనిపిస్తే అది తన తొలి హిందీ మూవీ అవుతుంది. అలానే వార్ 2 మాత్రం పూర్తి స్థాయి హీరోగా చేసిన అసలైన బాలీవుడ్ ఎంట్రీగా ఫోకస్ కాబోతోంది. ఏదేమైనా దీపావళికి సల్మాన్ తో పాటు తారక్ సందడి నార్త్ లో భారీగానే పెరగబోతోంది.